హలో గైస్, ఇక్కడ మీరు చూస్తున్నది 900 సంవత్సరాల పూర్వపు చారిత్రాత్మక దేవాలయం అంగోర్ వాట్. ఇది కట్టించింది రాజు సూర్యవర్మన్. ఈ దేవాలయమే మనకు దొరికిన ప్రూఫ్. ఆ కాలంలోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది అని చెప్పడానికి విత్ రిఫరెన్స్ తో పాటు చూపిస్తాను, మీరు చూడండి. మొదటగా ఇక్కడ ఉన్న కళా నైపుణ్యాన్ని చూడండి. ఇక్కడ సూర్యదేవుడి ఆకారంలో ఉన్న స్కల్ప్చర్ ను గమనించండి. కింద 9 మంది వ్యక్తులు ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ లో ఉన్న 9 గ్రహాలను రిప్రజెంట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ప్లూటోతో సహా. మీకు తెలుసా, ప్లూటో అనే గ్రహాన్ని మన సైంటిస్టులు 1930లో కనుక్కున్నారు. అది కూడా టెలిస్కోప్ కనుక్కున్న తర్వాతనే. అండ్ అలానే నెప్ట్యూన్ కూడా 1846లో కనుగొన్నారు. మరి అలాంటప్పుడు 900 సంవత్సరాల పూర్వం కట్టిన ఈ టెంపుల్ లో ఎలా 9 గ్రహాలున్న సూర్యదేవుడిని రిప్రజెంట్ చేయగలిగారు? అండ్ అలానే ఇదే టెంపుల్ లో ఉన్న ఇంకొక ప్లేస్ లో గమనిస్తే స్వర్గలోక అధిపతి, దేవుళ్లకు రాజుగా పిలువబడే ఇంద్రుడి శిల్పాన్ని చెక్కబడి ఉంది. కానీ కొంచెం కింద చూసినట్లయితే ఒక వ్యక్తి ఇంద్రుడి వైపు ఏదో పైప్ లాంటి దాన్ని పట్టుకొని చూస్తూ ఉంటాడు, లైక్ టెలిస్కోప్. కానీ టెలిస్కోప్ కనుగొన్నది మన పుస్తకాల ప్రకారం 1608లో. మరి అలాంటప్పుడు ఈ టెంపుల్ నిర్మించే టైంలోనే ఎలా శిల్పులు దీన్ని చెక్కగలిగారు? ఇలాంటి ఎన్నో మిస్టీరియస్ థింగ్స్ ఈ టెంపుల్ లో ఉన్నాయి. ఇప్పుడు మీరే చెప్పండి, మన పుస్తకాల్లో రాసింది నిజమా? 900 ఏళ్ల నాటి ముందు నిర్మించిన ఈ టెంపుల్ నిజమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఛానల్ ను ఫాలో అవ్వండి.